మొత్తం అయిపోయినా తర్వాత తీసుకుందురా అంటే ఇప్పుడు ఏంటి మొత్తం చేసేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మేము పాపరంలా లాస్ట్లో కూర్చొని అట్లే కాదు మొత్తం 5 సర్క్యూట్ పెట్టిన తర్వాత VDC 19.2 VDC VNL అని రాసుకోరా రే VDC తర్వాత చెప్తా దాన్ని మళ్ళీ VDC VAC వచ్చేసి తర్వాత లోడ్ పెట్టుకున్నాక VDC వస్తాయి. అది VDC కాదు VNL రాది. అవును అంతేనా VNL VDC లో తీసుకుంటాం. లోడ్ కనెక్ట్ చేశాక సరే ఇప్పుడు వాల్యూ VNL VDC సార్ అది VNL అక్కడ VNL అక్కడ తీసుకోవచ్చు ఫుల్ లోడ్ అని పెట్టుకోవచ్చు సార్ అక్కడ అయిపోతుంది. VDC ఫుల్ లోడ్ దాంట్లో VDC VNL ఇట్లా రాసుకోవచ్చు. ఇక్కడ VNL కదా లోడ్ ఏం కనెక్ట్ చేయట్లేదు. ఇప్పుడు రెసిస్టర్కి లోడ్ ఇచ్చిన తర్వాత అక్కడ తీసుకుంటాం ఇక్కడ పెట్టాలి. ఇది ఫుల్ లోడ్ 14 తీసుకో 14 VDC 14 VDC 14 AC చూడవాలి పోయిందంటే AC చూడలేదు 6.5 అదే చూస్తాం మేము 6.5 కనెక్షన్ చూసుకుంటున్నా రాసుకోవడమే కాకుండా చూద్దాం ఏమో టైం నెక్స్ట్ ఇప్పుడు ఫిల్టర్ పెట్టాలి విత్ ఫిల్టర్. ఫస్ట్ 3 కనెక్ట్ చేసేయాలి. లో లోడ్ ఎలా తీసుకుంటామంటే రెడ్ ఇక్కడ పెట్టి రెడ్ దీంట్లో పెట్టి దీని బ్లాక్ ఈ టైంలో దీంట్లో పెట్టాలి. ఈ కనెక్షన్ మొత్తం వదిలేసేది ఫస్ట్. ఓకే ఇది దీంట్లో పెట్టానుకో నో లోడ్ వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తావు ఆ 2 తీసి ఫుల్ లోడ్ పెట్టాలి. ఒక 2 ఈ 2 జాయిన్ చేయాలి. ఈ 2 ఎందుకు అవి రెండింటిలో బ్రిడ్జ్ మనకి లోడ్ కావాలి కదా. బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తున్నాం లోడ్ జస్ట్ ఇన్పుట్ ఇస్తున్నాం దానికి. దీనికి ఇన్పుట్ ఇస్తున్నాం లోడ్కి. పాజిటివ్ ఇన్పుట్ నెగిటివ్ ఇన్పుట్ దీని నుంచి ఇస్తున్నాం. దీని నుంచి ఈ నెగిటివ్కి ఆ సర్క్యూట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ లోడ్ వోల్టేజ్ కలుపుకుంటున్నాం. అంతే కదా ఈ 2 కనెక్ట్ చేసినాం ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి అంతే ఇప్పుడు ఫిల్టర్స్ ఏది పెట్టాలి? ఇది కదా ఇదేంటి విత్ కెపాసిటర్ విత్ ఫిల్టర్ థింగ్ ఏంటంటే దేనికి పెట్టాలి? అది ఇది వితౌట్ ఫిల్టర్ రా ఇప్పుడు చేసింది. ఇది వితౌట్ ఫిల్టర్. ఇప్పుడు నెక్స్ట్ విత్ ఫిల్టర్ చేస్తున్నాం. విత్ ఫిల్టర్ లో లోడ్ తీసుకోవాలి. ఫస్ట్ విత్ ఫిల్టర్ లో నో లోడ్ తీసుకోవాలి మళ్ళీ లోడ్ తీసుకోవాలి. ఇది పెట్టాలి ఫిల్టర్ పెట్టాలి. పై ఫిల్టర్ ఎల్ అనుకుంటా ఎల్ ఫిల్టర్ సార్ పై ఫిల్టర్ రెడ్ నుంచి బ్లాక్ నుంచి బ్లాక్ దీని పెట్టు దీని నుంచి పెట్టు బ్లాక్ నుంచి బ్లాక్ రెడ్ నుంచి రెడ్ ఇక్కడ లోడ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏసీలో 21.8 VNL ఏమో 22 కొంచెం ఇక్కడ పెట్టింది. VDC ఇప్పుడు లోడ్ పెట్టాలి. ఇంకో 2 వైర్స్ కావాలి. ఇదొక టైప్ అయినా నెక్స్ట్ ఇప్పుడు ఈ అవుట్పుట్ దీనికి పెడతాం. దీనికి పెట్టి మళ్ళీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తామా? ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం సార్. అవురా కెమెరా చేయడం పెట్టకంటారు. సో ఇప్పుడు ఇది అవుట్పుట్ కదా, ఈ అవుట్పుట్ని దీనికి ఇన్పుట్ ఇస్తాం. నెగిటివ్ టు నెగిటివ్ పాజిటివ్ టు పాజిటివ్. దీని నుంచి దీనికి ఇచ్చినాం మళ్ళీ దీని నుంచి దీనికి ఇచ్చినాం. ఇట్లా పక్కన టెర్మినల్స్ పెట్టు. ఇప్పుడు విత్ కెపాసిటర్ ఫుల్ లోడ్ వచ్చి 20 లోడ్ ఇప్పుడు లోడ్ ఫుల్ లోడ్ వచ్చి లోడ్ విత్ ఫిల్టర్ కదా. ఇక్కడ ఫస్ట్ లోడ్ ఎంత? ఇక్కడ 20.3. నెక్స్ట్ లోడ్ పెట్టినప్పుడు చూపెట్టండి. ఆఫ్ చేసి ఏం లేదు, ఇక్కడ ఇది ఉంటుంది కదా, ఇది అవుట్పుట్ కదా, ఈ అవుట్పుట్ని ఇక్కడ మళ్ళీ దీనికి దాకా మనకి ఇలా ఉంది ఇది తీసుకోవాలి.
ఈ అవుట్పుట్ నుంచి ఈ అవుట్పుట్ కూడా పెట్టుకోవాలి, ఈ రెడ్ నుంచి ఈ రెడ్ పెట్టుకోవాలి. అంతే, రెడ్ టు రెడ్, బ్లాక్ టు బ్లాక్. అది సేమ్ కానీ అయిపోయిందారా? ఇంకా ఉంది ఏమన్నా? ఉంది ఇంకొక వాల్యూ తీసుకోవాలి. విఏసి విడిసి అయిపోయింది. విడిసి 20 విఏసి తీసుకోవాలి. విఏసి వచ్చేసి బిట్లోడ్ ఉన్నప్పుడు విఏసి విడిసి రెండు తీసుకోవాలి. బిట్లోడ్ ఉన్నప్పుడు విఏసి విడిసి అయిపోయిందా? నెక్స్ట్ 0.1 నెక్స్ట్ కనెక్షన్ అట్లా ఉంటుంది. అంటే విత్ ఫిల్టర్ ఉన్నప్పుడు ఒకటే విఎన్ఎల్ ఒకటే వస్తుందా? విత్ ఫిల్టర్ వితౌట్ ఫిల్టర్ రెండు విఏసి విడిసి తీసుకోవాలి. ఫస్ట్ విఎన్ఎల్ తీసుకోవాలి, తర్వాత లోడ్ కనెక్ట్ చేసి విఏసి విడిసి రెండు తీసుకోవాలి. సరే అయిపోయింది. కంప్లీటెడ్. మరోసారి చెప్పి ఇప్పుడు కంప్లీటెడ్ ఎక్స్పెరిమెంట్